ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి, మీడియా పనిగట్టుకుని మద్యం కేసుని ప్రొజెక్ట్ చేసే తీరు కానీ ఇవన్నీ, ఇంకోవైపు ఏమో ఏసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం ఉండదట, అట్లాగే పుణ్యక్షేత్రాలకు వెళ్తామని ప్రచారం చేశారు కదా, అది కూడా తుస్సుమనిపించారు. వీటన్నింటినీ కప్పిపుస్తూ ఈ కథ నడుపుతున్నారా, ఈ మద్యం అని అదని ఇది నడుపుతున్నట్టు అనిపిస్తుందా ప్రకాష్ గారు? ఎప్పుడైతే పర్ఫార్మెన్స్ వీక్ అవుతుందో పబ్లిసిటీ పీక్స్ లేకి వెళ్తుంది. చంద్రబాబు గారి రాజకీయ జీవితం అంతా చూసుకుంటే కూడా ఆయనను ఆయనను కాచిపెట్టుకున్నటువంటి ఈ మీడియా ఛానల్స్, పత్రికలు ఏవైతే ఉన్నాయో, మేమైతే ఎల్లో మీడియా అంటాం వాటిని, సో అవన్నీ కూడా ఎప్పుడు కూడా అంతే. ఆ పత్రికల్లో ఏదైనా ఒక రాత ఈ రోజు రాశారంటే మరుసటి రోజు ఆ చర్య ప్రభుత్వం చేపట్టాలి, మరుసటి రోజు కోర్టులు ఆ జడ్జిమెంట్ ఇవ్వాలి, మరుసటి రోజు అసెంబ్లీలో దాని గురించి మాట్లాడాలి. అంటే 4 ఎస్టేట్స్ ని కూడా డిక్టేట్ చేసేటువంటి విధంగా వీళ్ళ 4th ఎస్టేట్ వాళ్ళ చేతుల్లో ఉండాలి. అటువంటి సిస్టమ్ ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో గురించి ప్రజలు మర్చిపోయేటువంటి విధంగా ఎటువంటి డైవర్షన్ పాలిటిక్స్ అయినా చేస్తారు. ఈరోజు మనము గమనించాల్సిందంటే ప్రభుత్వ వైఫల్యాలు అనేకం ఉన్నాయి. ప్రజల పక్షాన్ని నిలబడాల్సినటువంటి జర్నలిజము ఈ రోజు ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి మోసగాళ్ళ పక్షాన నిలబడితే ప్రజలకు ఎవరు దిక్కు? ఈరోజు న్యాయస్థానాలకు వెళ్తే న్యాయం జరుగుతుందా? పోనీ పత్రికా విలేకరుల దగ్గరికి వెళ్ళి తమ గోడు చెప్పుకుంటే అది ప్రజల దృష్టికి వెళ్ళి ప్రభుత్వం పైన ఒత్తిడి పెరిగి మాకు న్యాయం జరుగుతుందనేటువంటి ఒక నమ్మకం ఉందా? లేదు పోలీసుల దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతుందనేటువంటి నమ్మకం ఉందా? ఈరోజు ఎక్కడికి వెళ్తే న్యాయం జరుగుతుందనేటువంటి నమ్మకం ఉంది. ఎటువంటి నమ్మకం కూడా ఈ రాష్ట్ర ప్రజలకు లేదు ఈరోజు. కాబట్టి వాళ్ళు చేయాలనుకున్నవి చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇవ్వకూడదు అనుకున్నటువంటి పథకాలు ఇవ్వరు. వాళ్ళు కండిషనల్ గా ఏదైనా శాంక్షన్స్ ఇచ్చినా కూడా, పథకాలు ఇచ్చినా కూడా కండిషనల్ గా వాళ్ళు పెట్టిన కండిషన్స్ లోబడే వాళ్ళు చేస్తారు. కానీ దీని మీద ప్రజలు చర్చించుకోకూడదు, ప్రజలు విమర్శ చేయకూడదు. అంటే వాళ్ళ పత్రికల్లో వాళ్ళు రాయాల్సింది ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోయేటువంటి వార్తలు రాయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇది ఒక ఇంట్రెస్టింగ్ విషయం చదువుతాను, వినండి ప్రకాష్ గారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఒక హామీ ఇచ్చారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలు ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రమంతటా ఉచితంగా ప్రయాణించవచ్చు, శ్రీకాకుళం నుంచి తిరుమలకు ఉచితంగా వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు, టికెట్ లేకుండా అనంతపురం నుంచి అన్నవరం వెళ్ళి సత్యనారాయణ స్వామిని దర్శనం చేసుకోవచ్చు, రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రాజధాని అమరావతికి ఉచితంగా రావచ్చు అని హామీ ఇస్తున్నా అని ఆయన ఉపన్యాసం ఇచ్చారట. అట్లాగే నేను చంద్రనని సేఫ్ డ్రైవర్ని, నేను నా పేరు చెప్పండి అని కూడా అన్నారు. ఇప్పుడేమో తీరా చూస్తే ఏసీ బస్సు ఎక్కడానికి లేదు, ఇంకో దూర ప్రాంతాలకు వెళ్ళే ఎక్స్ప్రెస్ బస్సులు ఎక్కడానికి లేదు, ఇంద్రాను లేకపోతే అమరావతి బస్సులు వీటికి లేకుండా ఊరికే లోకల్గా సిటీ బస్సుల్లో అన్నట్టుగా, ఏదో మెట్రో ఎక్స్ప్రెస్లో అన్నట్లుగా ఇస్తే ఏం ప్రయోజనం? దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందంటారా? లేదండి, ఇప్పుడు ఈ తిరుపతి వెంకన్న స్వామి, అన్నవరం సత్యనారాయణ స్వామి వాళ్ళే చర్యలు తీసుకోవాలా. ఈయన నోటికి తాళం వాళ్ళే వేయాలా. ఈయన చెప్తున్న అబద్ధాల పైన మొట్టికాయలు దేవదేవుడే వేయాల్సి, ప్రజల చేతిలో ఏమీ లేదు. ఓట్లు వేసేంత వరకే. దాని తర్వాత తిమ్మిని చేసి ఇదిగో ఇచ్చాం కదా, మొన్న ఈ మధ్య అన్నాడు అన్ని పథకాలు మేము అమలు చేసేసాము, అన్ని హామీలు అమలు చేశామని. అంటే ఈయన చెప్పింది మేము ఆ రోజు చెప్పింది ఒకటైతే ఈ రోజు చేస్తున్నది ఇంకొకటి. కానీ ఇదే మేము చెప్పాం, ఇదే చేస్తున్నాం అనేటువంటి విధంగా ఈయన మాటలు ఉంటాయి. ఈయన చెప్పిందే నిజమని మనం అందరం కూడా తల లూపాల్సిందే. ఈ రోజు ఈ ఫ్రీ బస్ అనేది కార్యక్రమాన్ని తుస్సు చేసినాడు ఈరోజు చంద్రబాబు నాయుడు. చెప్పాలంటే ఆయన చెప్పిన దాని ప్రకారము ఉచిత బస్సు అనేటువంటి ఒక కార్యక్రమం నిజంగా కూడా అమలు అయ్యేటువంటి పరిస్థితి ఉంటే ఈ రాష్ట్రంలో మహిళలు అనంతపురం నుంచి ఇచ్చాపురం వరకు కూడా ఉచితంగా వెళ్ళేటువంటి వసతి కల్పించాలి. కానీ ఈ రోజు అది చెయ్యట్లేదు. విత్ ఇన్ ఏ రీజియన్ అనేది ఉంది. దాంట్లో కూడా పుణ్యక్షేత్రాలకి వెళ్ళడానికి సహకరించమనేది ఉంది. ఇలా రకరకాల కండిషన్స్ తో ఏవైతే పెడతా ఉన్నారో ఇవన్నీ ప్రజల్ని మోసం చేయడమే. ఈ రోజు చంద్రబాబు నాయుడు ఏదైనా ఒక హామీ ఇచ్చాడు ఎన్నికలకు ముందంటే ఎన్నికలు అయిన తర్వాత ఆ మేనిఫెస్టోని తెలుగుదేశం పార్టీ వెబ్సైట్ నుంచి తొలగిస్తారనేటువంటి విషయాన్ని ప్రజలు ముందుగానే తెలుసుకోవాల్సిందే. ఇప్పటికీ 3 సార్లు మోసపోయిన ప్రజలు, ముచ్చటగా 3 సార్లు మోసపోయినటువంటి రాష్ట్ర ప్రజలు ఇకనైనా కళ్ళు తెరవాల్సిందే. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏమి చెప్పినా కూడా అది అబద్ధమే. చంద్రబాబు నాయుడు గారు ఒకటి నిజమంటే అది అబద్ధమే అనేది గ్రాంటెడ్ గా ప్రజలు తెలుసుకోవాలి. ఆయన అధికారంలోకి రావడం అనేది
చాలా అవసరము అనేది ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళంతా ఎందుకు అవసరం అంటే అమరావతి పేరుతో దోపిడీ చేయడానికి, ఈ రాష్ట్రానికి లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి ప్రజలను ఎండబెట్టడానికి, వాళ్ళ జేబులు నింపడానికి. అంటే తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ఆయన చుట్టూ ఉన్న కోట్రి జేబులు నింపడానికి. మరి దోపిడీ రాజ్యాన్ని నడుపుతున్నటువంటి ముఖ్యమంత్రి ప్రజల్ని మోసపుచ్చడము, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది లేకోకుండా ప్రతిపక్షాన్ని భయపెట్టడము, ప్రజల్ని అణిచివేసి నియంత పాలనను జరపడము తప్ప ఈ 4 ఏళ్లలో మనం చూడబోయేది ఏదీ లేదు కూడా తెలియజేస్తాం.